అది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ E2 అవునా ఈ నగరానికి ఈవెంట్ మిత్రమండలి పోస్టర్ లాంచ్ చేస్తుంది అని మాట్లాడుతున్నాం. సో నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం లేటు, ఎక్కడికి వెళ్ళా లేట్ అన్న. షూటింగ్ కూడా లేట్. ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బయటకు వచ్చి అనౌన్స్ చేసే ముందు లోపలికి వెళ్ళారు కదా, అక్కడ అందరూ రెస్ట్రిక్షన్ అందరూ ఉన్నారు. అక్కడ వీళ్ళు వెళ్ళారు, నేను అలా వెళ్తా ఉంటే లోపలికి పబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్ లోకి వెళ్ళాం కదా, రూమ్ లోకి వెళ్తుంటే అలా బోన్సు తప్పుడు ఆ వడబే రూమ్ అంటే నేను ఓకే ఓకే అసలు మగదేవ సీన్ లాగా ఇలా వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ గా అప్పుడు రామ్ చరణ్ కాదలు పట్టుకుని మనవాడు ఇలా పట్టుకుని ఇలా లాగేశాను మనోడే. అదే 10 నుంచి 15 నిమిషాలు వెళ్ళిపోయింది. తర్వాత వాడు ఏదో అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి పక్క ఈడేళ్ళు కూర్చుని పోయి ఎట్లా జరిగింది, నేను అలా సింగిల్ గా కూర్చుని టెన్షన్ కి దాయేస్తున్నాడు. ఏంటి మొత్తం ఇల్లే మాట్లాడుకుంటున్నాను. అదే అందుకే ఉంటాయి వీడు ఆ రోజు కిడాకోలా అప్పుడు కూడా అప్పుడు యాక్చువల్లీ బ్రహ్మానందం సార్ ఇంటర్వ్యూ తర్వాత జీవన్ వాళ్ళ ఇంట్లో పైన టెర్రస్ లో మ్యూజిక్ పెట్టి అన్ని నడుస్తున్నాయి అన్నమాట. సో నేను ముఠా మేస్త్రి పాడగానే నేను ఆ జోష్ లో ఇట్లా షర్ట్ తిప్పేసాను. షర్ట్ తిప్పేసి ఇట్లా పెట్టుకొని ఇట్లా రెడీ ఉన్నా. పక్క బిల్డింగ్ సో ఒక 2 గంటలు జల్సాల ప్రకాశం లాగా అది ఏమే అందరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్లా ఓకే అనుకున్నారు. తర్వాత తరుణ్ ఒక షర్ట్ దానం చేస్తే వేసుకోవాలి, అందుకని వాళ్ళు షర్ట్ లోపల షర్ట్ వేసుకుంటారు. ఈ షూటింగ్ మధ్యలో ఒక బెస్ట్ డ్రింకింగ్ థింగ్ ఏంటంటే మేము భువనగిరి పోయినాం, చెడ్డీలలో దిగినాము. 3 hours తరుణ్ అసలు వాటర్ వేడి ఉండే పైన చలి కింద వేడి. వర్షం నీళ్ళు చల్లగా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ లా వేడి ఉంది. మొత్తం ఆ ఊరంతా కరెంట్ పోయింది, సుక్కలు అవపడుతున్నాయి పైన. ఎవ్రీ టైం ఇట్లా గట్టి ఉరిమినప్పుడు అందరం అండర్ వాటర్ పోతున్నాం అన్నమాట. మాల్దీవ్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా యాక్చువల్లీ ఐ హావ్ టు టేక్ ఆఫ్ మై మేకప్ అనుకుంటే పక్కన ఫీవర్ వచ్చింది. షర్ట్ ఒకటే ఉండదు.